ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెచ్చరిక టాపిక్ బ్రేకింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ మేకింగ్. విరుగుటయే సరిచేయబడుటకు సరైన మార్గం. యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక. హల్లెలూయా, ఆమేన్. అవును, ఇక్కడ యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, అనేక విధాలుగా అతను విరిగిన అనుభవం మనం చూస్తాం. అయితే అతను తన అనుభవంలోంచి, ఎక్స్పీరియన్స్ నుంచి, తను ఎదుర్కొన్న దాంట్లోంచి అంటాడు, దేవా నీ ఇష్టానుసారంగా నన్ను, చిత్తానుసారంగా నన్ను నలుపు అని. అంటే ఇంకను నన్ను సరిచేయి, నన్ను సరిచేయి. అక్కడ యోబు దేవునికి ప్రార్థిస్తున్నట్లుగా, దేవునికి మనవి చేసుకున్నట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క ప్రాసెస్, దేవుడు మనల్ని ఒక మంచి విధానంలోకి మార్చుకోవడానికి ఎంచుకున్న ఉత్తమమైన మార్గం ఈ బ్రేకింగ్, ఈ నలగడం, విరగడం, అనేక మంది చేత తృణీకరింపబడడం, ఒంటరి అయిపోవడం. దేవుడు ఇలాంటి మార్గం గుండా మనం తీసుకుని వెళ్ళి ఆ తర్వాత తనకి నచ్చిన స్వరూప్యంలోనికి ఒక గుణగణాలు మనం అలవర్చుకునేలాగా మనల్ని మార్చి దేవుడు మనల్ని నిలబెడతాడు. మనం బైబిల్లో చూసుకున్న ఏ భక్తి జీవితం చూసుకున్నా సరే కానీ ప్రతి ఒక్కరు కూడా అట్టి విధంగానే ఒంటరితనాన్ని తృణీకరించబడ్డారు, అన్ని విషయాల్లోనూ నలగబడ్డారు, విరగబడ్డారు. ఆ నిందలు వాళ్ళ మీద పడ్డాయి, నిందింపబడ్డారు. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాతనే వారొక నూతన సృష్టిగా, ఒక నడవడిక, ప్రవర్తన, మంచి మనసు, దైవ భక్తి కలిగిన బిడ్డలుగా మార్చి దేవుని యొక్క సాధనగా వారు వాడబడ్డారు. మనము ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ ఇద్దాము. అది ఏంటంటే గొంగలి పురుగు బటర్ఫ్లైగా, రంగుల సీతాకోక చుక్కగా మారే క్రమాన్ని మనం అర్థం చేసుకుని దాన్ని మనం అన్వయించు. గొంగలి పురుగు ఒక కీటకము. అది నేలను పాకుతూ వెళ్ళేది. అయితే అది ఇన్సెక్ట్గా ఉన్నప్పుడు మనం అంత పట్టించము, దాన్ని నష్టపడము, అది కనిపిస్తే తొక్కేస్తాం. అయితే అది అలాగ దాని లైఫ్ కొంతకాలం అయిన తర్వాత అది గూడు కట్టి దాంట్లోనే వెళ్తుంది, దాంట్లోనే ఉంటుంది. దానికి అప్పుడు మనం అనుకుంటాం ఇంకా దాని లైఫ్ అయిపోయి ఇంకేదో అయ్యిందిగా, కుళ్ళిపోతుంది, ఇంకా చచ్చిపోము ఒకవేళ అలాగే అని అనుకుంటాం. కానీ అలా కొన్ని రోజులు అయిన తర్వాత దానిలోంచి ఒక చిన్న కన్నము ఏర్పడి అందులోంచి మనకి ఒక బటర్ఫ్లై అనేది బయటకు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న బాబు అంట ఆ కీటకాన్ని, గొంగలి పురుగుని చూస్తున్నాం. అది గూడు కట్టుకుని చాలా రోజుల నుంచి అది అక్కడే ఉంది, అది కదలలేదు. అయితే ఏమవుతుంది అన్నప్పుడు ఒక రోజు దానికి ఒక చిన్న హోల్ ఏర్పడింది. అయితే అనుకున్నాడంట ఈ రోజు బయటకు వస్తుందేమో, గొంగళి కదా, బయటకు ఒక చిలుకలా వస్తుంది, ఎలా వస్తుంది, అది ఎలాగా బయటికి రాగలుగుతుంది చూద్దాము అనిపేసి చైరేసి కూర్చున్నాడంట. 7 hours 9 hours అట్లా ఆ చిన్నంలోంచి అది ఎంత పోరాడినా కానీ అది బయటకు రాలేదు. అయితే అప్పుడు ఈ బాబు అన్నాడు, మనం కొంచెం హెల్ప్ చేద్దాము, దాన్ని బయటకు రాలేకపోతే ఒక చిన్న ఆ పైన ఉన్న లేయర్ని కట్ చేసాడంట. అది కవర్ చేసుకున్న లేయర్ని కట్ చేసినప్పుడు ఈజీగా బయటకు. అయితే అనుకున్నంట, పోనీలే పాపం ఇంత శ్రమ పడింది, మనం హెల్ప్ చేసాం కదా, ఎగురుతుంది కదా, చూద్దామంటే ఎంతసేపు అది కింద నడుస్తుంది, పాకుతుంది తప్పితే అది ఎగరలేకపోదు. దాని రెక్కలు ఎగరడానికి శక్తినివ్వలేకపోతే. ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ హోల్లోంచి దానంతటా అదే బయటకు వస్తుందో అప్పుడు అది పోరాడుతూ, అది రావడానికి ట్రై చేస్తూ దాని శరీరం అంతా నలుగుతుందో అప్పుడు దాని బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ దాని రెక్కల్లోకి, వింగ్స్లోకి వచ్చి అది ఎగరగలిగే శక్తిని ఆ వింగ్స్కి అది ఇస్తుంది అనమాట. ఆ పోరాటమే ఇస్తుంది. అప్పుడు అది బయటకు వచ్చాక అది ఈజీగా ఎగురుతుంది. కానీ ఈ బాబు ఏం చేస్తాడంటే తనకు తెలియక అలా జరిగితే బాగుంటుంది, అది ఈజీగా పాపం ఎగురుతుందిలే, ఇంత ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి హెల్ప్ చేద్దామని. కానీ ఆ హెల్ప్ అతని బటర్ఫ్లైకి ఎటువంటి ఉపయోగం ఇవ్వలేకపోతుంది. అయితే ఈ యొక్క చిన్న స్టోరీని మన లైఫ్, ఈ వాక్యాన్ని ప్రకారం మనం అన్వయించుకుంటే మన లైఫ్లో కూడా కొన్ని నిందలు, కొంత సమయం లైఫ్లో ఒంటరితనము, అదొక సీజన్. మనకి గొంగలి పురుగు రంగులుగా మారడానికి ఎట్లాంటి సీజన్, అలాగే ఏదో ఒక ఫేజ్లో, ఏదో ఒక స్టేజ్లో మనం ఇలాంటి సీజన్లోకి ఎంటర్ అవుతాం. అయితే అలాంటి టైంలో దేవానికి ఇష్టమైన రీతిగా నన్ను చెయ్యి అని ఒక ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు మన లైఫ్ని కూడా అనేక మందికి ఆదర్శంగా, అనేక మంది కంటే విభిన్నంగా మనల్ని మారుస్తాడు. మన పాత జీవితం ఎట్లా ఉంటుంది అన్నది మనం గమనించుకుంటే ఒక గొంగలి పురుగు ఇప్పుడు ఈ రకంగా రంగురంగులుగా చిలకలాగా ఎట్లా మారింది అని మనం గమనించుకున్న, ఒకసారి ఆలోచన చేసినా చాలా మనకే వింతగా అనిపిస్తుంది. అసలు పోలికే ఉండదు.
పాస్ట్‌కి, ఇప్పుడున్న ఫ్యూచర్‌కి. అట్లాగనే మన లైఫ్ కూడా దేవుని చేతిలో పెట్టి ఇష్టానుసారంగానే నన్ను చెయ్యి అని ఆ బ్రేకింగ్ ప్రాసెస్‌ని దేవునికి అప్పగించుకుంటే గనక, దేవుడు నచ్చిన విధంగా మనం మనం మౌల్డ్ చేయబడ్డానికి స్వీకరిస్తే గనక, మనల్ని మనం స్వీకరిస్తే గనక, దేవుడు ఖచ్చితంగా మన పాత జీవితంలో నుండి ఇంకా నూతనమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఇష్టపడుతుంటాడు. సో, ఆ బ్రేకింగ్‌ని మనం అలౌ చేయగలగాలి లైఫ్‌లో. మనం చూసుకున్నట్లయితే బైబిల్‌లో చాలామంది భక్తులు కూడా ఇలాంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్న లైఫ్ వాళ్ళు మనం బిఫోర్ ఎలా ఉన్నారు అంటే అబ్రామ్‌గా చేసిన వాడు అబ్రహాంగా మార్చబడ్డాడు. అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. షారాగా మార్చబడింది. సో, ఇట్లాగా పౌలు సౌలుగా యాకోబు ఇశ్రాయేల్‌గా ప్రతి ఒక్కరి స్టేజ్‌లోనూ ఇలాగా 2 స్టేజెస్, ప్రతి ఒక్కరి లైఫ్‌లోనూ 2 స్టేజెస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో, ఇలా వాళ్ళందరూ కూడా ఇలాంటి బ్రేకింగ్‌లోంచే వెళ్ళి, ఇలాంటి మార్గంలోనే వెళ్ళి సరిచేయబడి దేవునికి మహిమ తెచ్చేటి జీవితం, వారు మహిమ తెచ్చేలాంటి మనుషులుగా వారు మార్చబడ్డారు. సో, మనం కూడా ఇలాంటి బ్రేకింగ్‌లో ఉన్న ఒకసారి జ్ఞాపకం లైఫ్‌లో కూడా కొంతమంది జీవితంలో అనేక మంది చేత అనేక మంది నిందించేవారు ఫేస్ అన్నీ కూడా మిమ్మల్ని మీరు వాడుకుంటున్న సిచ్యుయేషన్స్. సో, ఆయన చేతులకి మిమ్మల్ని మీరు అప్పుడు దేవుడు ఒక మీకే తెలియని మిమ్మల్ని మీకు పరిచయం ఒక దేవుడు మిమ్మల్ని మారుస్తుంది. విరిగి నలిగిన దేవుడు అలక్ష్య బైబిల్లో రాయబడింది. ఆ వర్డ్స్ని మనం విరిగి నలిగి దేవుడు వాళ్ళని అలక్ష్యం చేయడానికి, నిర్లక్ష్యం చేయడానికి, వదిలేయడండి. వాళ్ళని వదిలేసి తన దారిని తను పోలేడండి. నీవు విరుగుతున్నాను, నలుగుతున్నాను, నీ దగ్గరే ఉండే దేవుడు ఖచ్చితంగా నిన్ను నీ జీవితాన్ని ఆయన చూసి దేవుడు అన్యుడు కాదు, మనలాంటి వాడైతే కాదు. సో, మీరు కూడా ఏ స్థితిలో ఉన్న మీరు బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించి ఇదిగో కొత్తవాయెను. అవును, క్రీస్తునందు ఉంటే దేవుడు దృష్టిలాగా నిన్ను పాతవంతా తీసివేసి కొత్త జీవితాన్ని. సో, ఆ బ్రేకింగ్ ప్రాసెస్ మీరు ఇష్టపడి మిమ్మల్ని మీరు దేవుని చేతికి అప్పగించు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.